పక్కనున్న పొలాలను చూసుకుంటా చెట్ల మధ్యల నుంచి దూసుకొని పోతుంటే ఎక్సలెంట్ ఉండే. పొద్దున్న లేచి తలస్నానం చేసి నా పాత గ్లామర్ బండి తీసుకొని స్టార్ట్ అయినా. షిరిడి అని టైటిల్ పెట్టి గ్లామర్ బండి మీద పోతా అంటాడేంది అనుకుంటున్నారా? నేను పోతున్నది మహారాష్ట్ర షిరిడి కాదండి, తెలంగాణ షిరిడి. మన తెలంగాణ కామారెడ్డి డిస్టిక్లో బాన్స్వాడ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో నెమ్లి అనే విలేజ్ ఉన్నది. ఈ విలేజ్లో ఉన్న ఫేమస్ సాయిబాబా టెంపుల్కే మనం ఇప్పుడు పోతున్నాం. ఈ సాయిబాబా టెంపుల్ని మినీ షిరిడి అంటారని, వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇన్ నిజామాబాద్ అని మా ఫ్రెండ్ చెప్పాడు. అయితే డెఫినెట్గా ఈ ప్లేస్ విజిట్ చేయాలని లాస్ట్ సండే ఈ ప్రోగ్రాం పెట్టుకున్నా. ఈ రూట్ సింగిల్ రోడ్ అయినా వెళ్ళేది త్రూ ఫారెస్ట్ కాబట్టి మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అలా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తూ అటు ఇటు చూసేలోపే నెమ్లి విలేజ్కి చేరుకున్నా. సాయిబాబా టెంపుల్ ఏడుందని నేను అడ్రస్ ఎత్తుక్కునే పని లేకుండా ఓ పెద్ద బోర్డు ఎంట్రీలోనే నాకు వెల్కమ్ చెప్పింది. గుడి ముందున్న పార్కింగ్లో బైక్ పార్క్ చేసి అటు ఇటు చూస్తుండగా ఒక అయ్యవారు బైక్ పూజ చేస్తూ నాకు కనిపించారు. శకునం అదిరిపోయిందని బైక్ని నీడలో పార్క్ చేసి నేను లోపలికి వెళ్ళిపోయా. టెంపుల్ ఎంట్రీలోనే నేను గమనించిన ఒక విషయం ఏంటంటే, టెంపుల్ కాంపౌండ్ వాల్ చుట్టూ సోలార్ పవర్డ్ ఫెన్సింగ్ ఒకటి ఉంది. ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ చూసి దొంగలు భయపడాలి కానీ మనకెందుకు భయం అని అటు ఇటు నీళ్ల కొలాయి కోసం చూసా. పక్కన ట్యాప్ కనబడితే కాళ్ళు కడుక్కొని దేవుని దర్శనానికి వెళ్ళా. గుడి స్టార్టింగ్ నుంచే గుడి యొక్క గ్రాండ్నెస్ తెలిసేలా చాలా విషయాలు నాకు కంటపడ్డాయి. ముఖ్యంగా ఎంట్రీలో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం చూడముచ్చటగా ఉంది. అలా శ్రీకృష్ణునికి నమస్కారం పెట్టుకొని లోపలికి బాబా దర్శనానికి వెళ్ళిపోయా. వీడియోలో దేవుణ్ణి చూపించకూడదు కాబట్టి నేను ఇక్కడ చూపించట్లేదు. అలా బాబా దర్శనం పూర్తి చేసుకొని పక్కనే ఉన్న గణేశునికి నమస్కారం పెట్టి గుళ్ళో ఉన్న మిగతా విషయాలు చూడడానికి బయలుదేరాను. మొదటగా చూసిన ప్లేస్ సాయిబాబా ధూని. సాయిబాబా ధూని ఎంత ప్రత్యేకమైందో జనరల్గా మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ నేను తెలుసుకున్న కొత్త విషయం ఏంటంటే, తొక్క తీయని టెంకాయను ఈ ధూనిలో వేసి మన కోరికల్ని కోరుకుంటే కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని ఇక్కడ వాళ్ళు గట్టిగా నమ్ముతారు. ఇదే విషయాన్ని ఇక్కడ పనిచేసే పద్మగారి ద్వారా నేను తెలుసుకున్నాను. ధూని పక్కన నేను చూసిన ప్లేసు ద్వారకామాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ ద్వారకామాయిలో సాయిబాబా ముందు కూర్చొని ధ్యానం చేసుకోవడం నేను గమనించా. ట్రైపాడ్ పక్కన పడేసి నేను సాయిబాబా ముందు ఓ 10 నిమిషాలు మెడిటేషన్ చేశా. ద్వారకామాయిలో కూర్చున్న వాళ్ళు చదువుకోవడానికి అక్కడ రకరకాల బుక్కులు ఉండడం నేను గమనించా. ద్వారకామాయి నుంచి బయటకు వచ్చి కొంచెం ముందుకు వెళితే లెఫ్ట్ సైడ్కు శ్రీ చావిడి అని నాకు కనిపించింది. చావిడిలోకి ఎంటర్ అవ్వగానే బాబా ఉయ్యాల మీద పడుకొని నిద్రిస్తున్న దృశ్యం నాకు కనిపించింది. బాబా విగ్రహం ఎంత ఒరిజినల్గా ఉందంటే టెంపుల్ మొత్తానికి ఇదే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పాలి. సాయిబాబాకు ఉయ్యాల సేవ చేయాలనుకునే వాళ్ళ కోసం ఆ చావిడిలోని ఒక పక్కన చిన్న విగ్రహం, ఒక చిన్న ఉయ్యాల ఉంచారు. ఆ చావిడిలోనే ఒక పక్కన ఒక చిన్న పిండి మిషన్ను, చరిత్రకు సంబంధించిన కొన్ని చిత్రపటాలని నేను గమనించాను. సీక్వెన్స్లో ఉంచిన ఈ చిత్రపటాలు సాయిబాబా జీవిత చరిత్రలో జరిగిన రకరకాల విషయాలను మనకు వ్యక్తీకరిస్తాయి. అలా చావిడిలోంచి బయటకు వచ్చి గుడి సరౌండింగ్స్ గమనిస్తూ ముందుకు వెళ్తుంటే నాకు ఒక ముఖ్యమైన వ్యక్తి కలిశారు. ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉండి ఆలయ బాధ్యతలన్నీ చూసే పోతిరెడ్డి గారిని నేను కలిశాను. అసలు టెంపుల్ నిర్మాణానికి కారణమైన కొన్ని ముఖ్యమైన విషయాలు ఆయన ద్వారా నేను తెలుసుకున్నాను. ఈ గుడి యాక్చువల్గా 2009లో కట్టించింది పట్లోల్లో మోహన్ రెడ్డి గారు. 2005-7 మధ్యలో ఆయన ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు షిరిడి దగ్గర రైలు ప్రమాదం జరిగిందట. ఆ ప్రమాదంలో ఈ రైలు బోగిలో ఉన్న మన మోహన్ రెడ్డి గారు ఇంకొక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారంట. రెస్క్యూ టీం వచ్చి ఎక్విప్మెంట్ వాడి వీళ్ళని బయటికి తీయడానికి దాదాపు 10 నుంచి 12 గంటల సమయం పట్టిందంట. ఆ రైలు బోగిలో ఇరుక్కొని ఉన్నప్పుడు తన ప్రాణాలతో బయటపడితే సాయిబాబా గుడి కట్టిస్తానని మన మోహన్ రెడ్డి గారు మొక్కుకున్నారంట.
తను సంకల్పించుకున్నట్టుగానే తను బయటపడ్డ తర్వాత తన స్వగ్రామమైన నెమ్లిలో ఈ మినీ షిరిడీని నిర్మించారు. ఈ విషయాలన్నీ మన పోతారెడ్డి గారి ద్వారా నేను తెలుసుకున్నప్పుడు మన సంకల్ప బలం ఎంత బలంగా ఉంటే మనం అంత గొప్ప విజయాలు సాధించగలమనే ఒక జీవిత పాఠం నేర్చుకున్నట్టు అనిపించింది. అది మాత్రమే కాక ఈ గుడి ద్వారా దాదాపు 22 మందికి ప్రత్యక్షంగా ఆయన ఉపాధి కల్పిస్తున్నారట. వాళ్ళు ఉండడానికి వసతి కల్పించి వాళ్ళకి మంత్లీ శాలరీస్ ఇస్తున్నారట. గుడి ఒక్కటే కాక మన మోహన్ రెడ్డి గారు ఆ ఊరి కోసం ఒక బస్ స్టాండ్ను వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పేర్ల మీద నిర్మించారు. వాళ్ళ పేరు మీదే పక్కనే ఒక వెల్నెస్ సెంటర్ని కూడా నిర్మించారు. ప్రస్తుతం ఇది గవర్నమెంట్ అఫిలియేషన్లో నడుస్తుంది. ఇవన్నీ విషయాలు తెలుసుకున్నాక నాకు అనిపించింది ఏంటంటే, మోహన్ రెడ్డి గారి లాగా మంచి మనసుతో తమ పుట్టిన ఊరికి 1-2 మంచి పనులు చేసినా ఆ ఊరి రుణం తీర్చుకున్నట్టే అనిపించింది. ఇవన్నీ తెలుసుకొని గార్డెన్లోకి వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోదాంలే అనుకుంటుంటే దూరంగా నాకు ఒక అద్భుతమైన విషయం కనిపించింది. అది చేతితో అన్నం కలిపే సాయిబాబా విగ్రహం. దగ్గరికి వెళ్ళి దాన్ని తనివి తీరా చూశా. ట్రైపాడ్ పక్కన పడేసి ఆ విగ్రహం ముందు కూర్చొని కాసేపు అలా బాబాను చూస్తూ కూర్చున్నా. అప్పటికే ఎండ తీవ్రత పెరగడంతో పక్కన చెట్లు పూలు చూస్తూ గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని తిని అక్కడి నుంచి బయలుదేరా. గుడి నుంచి బయటకు వచ్చి బాన్స్వాడ వైపు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ నాకు ఇలా ఒక పచ్చళ్ళ షాప్ కనిపించింది. గుడి దగ్గర ఉన్న ఈ పచ్చళ్ళ షాపు చాలా ఫేమస్ అని మా ఫ్రెండ్ చెప్పింది గుర్తొచ్చి ఆ షాప్ దగ్గర ఒకసారి ఆగా. అక్కడున్న అనంతలక్ష్మి గారికి మన ఛానల్ గురించి వివరించి ఒక వీడియో తీసుకుంటా అంటే ఆమె నవ్వుతూ అనుమతి ఇచ్చారు. అనంతలక్ష్మి గారు పర్మిషన్ ఇవ్వడంతో అసలు ఇన్సైడ్ పచ్చళ్ళ తయారీ విధానం ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి తెలుసుకోవడానికి నేను లోపలికి వెళ్ళాను. ఇక్కడ మొత్తం 21 రకాల పచ్చళ్ళు దొరుకుతాయంట. ఈవెన్ విదేశాలకు కూడా ఇక్కడ నుంచి పచ్చళ్ళు ఎగుమతి చేస్తారట. లోపల విషయాలన్నీ గమనించినప్పుడు ఒక చిన్న సైజు పచ్చళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళు నడుపుతున్నట్టుగా నాకు అనిపించింది. రకరకాల పచ్చళ్ళ వాసనలు నోరూరిస్తుంటే నేను కొన్ని వస్తువులు కొనుక్కొని లక్ష్మి గారికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరా. మొత్తానికి మినీ షిరిడీ చూద్దామని వచ్చిన నాకు మంచి ఎక్స్పీరియన్స్తోనే రిటర్న్ వెళ్తున్నా అన్న ఫీలింగ్ కలిగింది. త్వరలోనే మా యూజువల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఫన్నీ వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.